పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర చోట్ల కూడా కుమ్మేసే ఫాలోయింగ్ ను బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంటూ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి సినిమాతో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని మాస్ బీభత్సం సృష్టించగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా జానర్ వలన కొన్ని చోట్ల ఇబ్బందులు పడినా ఓవరాల్ గా అల్టిమేట్ లాభాలనే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. కానీ సీడెడ్ ఏరియాలో వాల్యూ బిజినెస్ ను పూర్తిగా అందుకోలేకపోయింది. టోటల్ రన్ లో 21.8 కోట్ల రేంజ్ లో చేరందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా జానర్ దృష్ట్యా చూసుకుంటే ఊరమాస్ కలెక్షన్ అనే సాధించిన ఫైనల్ గీతను దాటలేకపోయింది. ఈ సినిమా కన్నా ముందు ప్రభాస్ నటించిన సలార్ మూవీ టోటల్ రన్ లో ఇక్కడ 22.75 కోట్ల రేంజ్ లో చేరందుకుంటే రెండు సినిమాల మధ్య గ్యాప్ కోటి రేంజ్ లోనే ఉండటం ప్రభాస్ స్టార్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక సలార్ కన్నా ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టోటల్ రన్ లో ఇక్కడ 10.78 కోట్ల దాకా చేరందుకుంది. రాధేశ్యామ్ మూవీ 7.46 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అంతకన్నా ముందు చేసిన సాహో మూవీ 11.82 కోట్ల రేంజ్ లో షేర్ ను సీడెడ్ ఏరియాలో సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ నటించిన టోటల్ లాస్ట్ 5 మూవీస్ సీడెడ్ షేర్ 74.62 కోట్ల మార్కును అందుకోగా ప్రభాస్ దరిదాపులో కూడా ఎవరూ లేరనే చెప్పాలి. సీడెడ్ ఏరియాలో యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇక్కడ ఇప్పుడు ప్రభాస్ సినిమా కలెక్షన్లు 14.92 కోట్ల రేంజ్ దాకా సొంతమవుతూ ఉండటం తన మాస్ పవర్ కి నిదర్శనం. ఇక ప్రభాస్ నటిస్తున్న అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా ప్రామిసింగ్ గానే ఉండటం, ఒక్కోటి సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీస్ అవ్వడంతో వాటితో తన రేంజ్ మరింతగా పెరిగే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.